చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పశువులు కాసేందుకు వెళ్లిన ఓ మహిళను ఏనుగులు తొక్కి చంపాయి. మహిళను ఓబమ్మగా గుర్తించారు. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ సంజీవ్ అందిస్తారు. సంజీవ్, చెప్పండి, ఏనుగుల దాడిలో మహిళ మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? చిత్తూరు జిల్లాలో గత 12 రోజులతో పోలిస్తే 12 రోజుల్లో ముగ్గురిని తొక్కి చంపడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున అంటే దాదాపు 6:30 గంటల ప్రాంతంలో ఈ మేల్ పొంగొర్తి అనే ప్రాంతానికి సంబంధించిన ఓబమ్మ అనే మహిళ పశువులు కాచేందుకు అంటే పశువులను తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో తోలు వదిలేసి వచ్చేందుకు వెళ్తుండగా ఈమెని ఈ ఓబమ్మ ఏనుగులు తొక్కి చంపడం జరిగింది. అయితే గత దాదాపు ఈ 12 రోజులకి ముగ్గురిని చంపడం ఇటు అయితే ఈ రోజు చనిపోయిన ఓబమ్మ, అలాగే గతంలో 20వ తేదీన మరణించిన దాసప్ప నాయుడు, వీళ్ళిద్దరు తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన వారు కాగా ఈ ట్రాకర్స్ గా ఉన్న మునియప్ప కూడా మరణించడం జరిగింది. అయితే ఈ ట్రాకర్ చనిపోవడంతో ఈ ట్రాకర్లు కూడా ఎవరు కూడా ఇప్పుడు వాళ్ళెవరు ఇటువైపు రాకుండా ఈ ఏనుగులను నియంత్రించే పనిలో కూడా ఎవరు ఈ ట్రాకర్లు రావడం లేదు. కారణం ఏంటంటే తమ ప్రాణాలు కూడా భద్రత లేదని, అలాగే తమకు ఇస్తున్న జీతం కేవలం 6,000 రూపాయలతో మేము ఈ లైఫ్ రిస్క్ తీసుకుని ఎందుకు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ట్రాకర్లు కూడా రాకపోవడంతో కుప్పం ప్రాంతంలో ఈ ఏనుగులు దాదాపు అంటే ఈ ప్రజలు చెప్తున్న సమాచారం మేరకు 60 ఏనుగులు పైగా ఈ కుప్పం ప్రాంతంలో సంచరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తమ ప్రాణాలకు కూడా అరచేతిలో పెట్టుకుని తామెందుకు ఇలాంటి పని చేయాలని చెప్పి కూడా ట్రాకర్లు ఈ రోజు నిస్సహాయతను వ్యక్తం చేస్తూ వారు కూడా రాకుండా ఇటు విధులు కూడా అటెండ్ కాకుండా పోతున్నారు. అయితే కుప్పం ప్రజలు గాల్లో దీపంలాగా తయారైందని చెప్పవచ్చు సిద్ధు. అలాగే సంజీవ్, లైన్మెన్లు కానివ్వండి, ట్రాకర్లు కానివ్వండి, గతంలో డిఎఫ్తో కూడా మనం మాట్లాడిన సందర్భం ఉంది. కాబట్టి వీళ్ళ పని మీరితే వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అథారిటీస్కి కానీ ఏమైనా చెప్తే దీనిపైన ఉండేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? దీనికి మనం నిరోధించే అవకాశం ఏమైనా ఉందంటారా? వైల్డ్ లైఫ్ వరకు ఎంతో మంది ఎక్స్పర్ట్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు కందకం తవ్వేసి ఆ కందకంతో పాటు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఎక్కడెక్కడ లేదో ఆ ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలను పూర్తిగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ద్వారా వేయొచ్చని చెప్పడం జరిగింది. నిన్న చిత్తూరులో అటవీ శాఖ మంత్రి గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏనుగులు దైవంలా కొలుస్తున్నారని, అయితే ఆ ఏనుగుల వల్ల వాళ్ళకి ఏం నష్టం జరగలేదని అపహాస్యం చేశారు. వాళ్ళు నష్టపోతున్నది పంట కొద్దిగా మాత్రమే, అయితే ఈ నష్టపరిహారం మాత్రం తాము అప్పటికప్పుడు ఇచ్చేస్తున్నామని కూడా ఆయన చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. అంటే ఈ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఈ ఎక్స్పర్ట్స్ అంతా రావాలంటే కొంత శ్రమ అలాగే ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు వారంతా తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని నుంచి అనుమతి తీసుకొస్తే ఏదైనా మంచి జరగవచ్చు. అలాగే తమిళనాడు కర్ణాటక ప్రాంతాలకు సంబంధించిన వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి వెళ్ళడం జరిగింది. అయితే తమ ప్రాంతంలో సేఫ్ గా ఉండడము, తమ ప్రాంతం సేఫ్ గా ఉందని చెప్పి కూడా వాళ్ళు భావించడం జరిగింది. సిద్ధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంజీవ్.